తెలుగు ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ ప్రేమ సార్ గారు. నమస్తే సార్. నమస్తే. వేగంగా మారుతున్న ఈ బిజీ ప్రపంచంలో ఆధ్యాత్మిక పేరెంటింగ్ ఎందుకు అవసరము, ఈ జ్ఞానము ఎలా అందుకోవాలి సార్? ఈ భౌతిక జీవితం ఒక గొప్ప ఛాలెంజ్. భౌతిక జీవితంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి, విజయం సాధించాలి. మరి ఆ ఆనందంగా జీవించడానికి, అనుకున్నది అద్భుతంగా విజయం సాధించడానికి ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం చాలా అవసరం. తల్లిదండ్రులకు ఆత్మజ్ఞానంతో తల్లిదండ్రులు జీవిస్తే పిల్లలకు ఆత్మజ్ఞానం అందుతుంది. మనం పిల్లలకు ఆస్తి అంతస్తులు ఏమి ఇచ్చినా వారికి ఆనందం అందదు. వాటిని ఎలా కాపాడుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ డబ్బు ఎలా సంపాదించాలి మా పిల్లలు అని ఒక్క విషయం తప్ప, ఎలా ఆనందంగా జీవించాలి, భవిష్యత్తులో ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా ఎలా ఎదుర్కోవాలి, ఎటువంటి సమస్యలు వచ్చినా ఎలా పరిష్కరించుకోవాలి, ఆత్మజ్ఞానము ఇవ్వకపోతే పిల్లలు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు, ఆనందంగా జీవించరు. అందుకే ఆత్మజ్ఞానం అనేది ఎలా అందుకోవాలి, ఆ జ్ఞానం ఎక్కడ ఉంది అని తెలుసుకోవాలి. మనం పుస్తకాల ద్వారా పొందే జ్ఞానాన్ని పండిత జ్ఞానము అంటారు. ఈ జ్ఞానము డబ్బు సంపాదించడానికి మాత్రమే ఉపయోగపడుతుంది, ఏదన్నా సాధించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఆత్మజ్ఞానం అనేది ఆ పేరులో ఉంది, ఆత్మజ్ఞానము. ఆత్మలో దాగి ఉన్న జ్ఞానం అది ఒక జన్మది కాదు, ఎన్నో జన్మల జ్ఞానము మన ఆత్మలో దాగి ఉంది. ఆ ఆత్మజ్ఞానాన్ని మనం జాగృతం చేసుకోవడానికి ఒకటే ఒక మార్గం, ధ్యానం. ధ్యానం ద్వారా ఆత్మజ్ఞానం పొందితే అద్భుతంగా జీవించవచ్చు. మరి తల్లిదండ్రులు ఏం చేస్తారో పిల్లలు వచ్చేస్తారు. తల్లిదండ్రులు ఏం మాట్లాడతారో అదే గమనిస్తారు. ఈ మనసు అనేది మొట్టమొదట కుటుంబం ద్వారా, తర్వాత సమాజం ద్వారా సృష్టింపబడుతుంది. చిన్నతనం నుండి మనం పిల్లలకు ధ్యానం చేయించాలంటే ముందు మనం చేయాలి. మనం ఏం చేస్తామో దాన్ని గమనిస్తారు, అదే చేస్తారు. మా తాతగారు ధ్యానం చేసేవాళ్ళు కాదు, పూజలు చేసేవాడు. మా నాన్నగారు పూజలు చేశారు. మా నాన్నగారు పూజలు చేశారు, నేను ధ్యానం మొదలుపెట్టాను. నేను ధ్యానం మొదలుపెట్టాను కాబట్టి నా పిల్లలు, ఇప్పుడు నా మనమడు, ఒక 6 ఏళ్ళ మనమడు కూడా ధ్యానం చేస్తాడు. అందుకే మనము ఎలా ఉంటామో మన పిల్లలు కూడా అలాగే ఉంటారు. వాళ్ళు ఎక్కడో ఆడుతూనే మన మాటలన్నీ గమనిస్తారు, అన్నీ వింటారు. వాళ్ళకంత ఆ గ్రాస్పింగ్ పవర్ అంత ఉంటుంది. మనం అనుకుంటాం ఆడుకుంటున్నాడులే అని, కానీ వాడు గ్రాస్పింగ్ కెపాసిటీ మనకు లేదు. ఆ వయసులో అంత ఉంటుంది. గమనిస్తే లవకుశలు, సీతామాత అడవిలో లవకుశలకు జన్మనిస్తుంది ప్రకృతిలో. అక్కడ వాల్మీకి మహర్షి దగ్గర అనంతమైన జ్ఞానం అందుకుంటారు లవకుశలు. శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా జయించలేకపోతారు లవకుశల్ని. అంటే జనరేషన్ టు జనరేషన్ ఈ జ్ఞానం అందుకునేటువంటి శక్తి చాలా వేగంగా పెరుగుతుంది, అనుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు నేను 1997లో నేను ధ్యానం మొదలుపెట్టినప్పుడు ధ్యానం కుదరడం చాలా కష్టంగా ఉండేది. ధ్యానం అందించడం కష్టంగా ఉండేది, ఎవరు అందుకునే వాళ్ళు లేరు. కానీ కాలాన్ని బట్టి, యుగాన్ని బట్టి మారిపోతూ ఉంది ఈ వైబ్రేషన్ ఎనర్జీ ఒక శక్తి.
మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎనర్జీ, ఈ శక్తి జ్ఞానం అందుకోవడానికి ఇంత అనుకూలంగా ఒకప్పుడు లేదు. ఎందుకు అంటే 2012 డిసెంబర్ 21 కడతాలో మొదటి ధ్యానమహాచక్రం 14 రోజులు జరిగింది. ఆ ధ్యానమహాచక్రంలో ఉదయం 7 గంటలకు సారు ఏం చెప్పాడంటే 2012 డిసెంబర్ 21 ఆ రోజు ఉదయం 7 గంటలకు ఈరోజు రాత్రి 12 గంటల నుండి సత్యయుగం ఆరంభమవుతుంది అని చెప్పాడు. ఇంకా చాలామంది మన పిరమిడ్ మాస్టర్లే ఇంకా మనం కలియుగంలోనే ఉన్నామనే భ్రమలో ఉన్నారు. ఆ సత్యయుగం యొక్క ప్రభావం బాగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు 2012లో మొదలైన సత్యయుగం యొక్క ఆరంభం 2025 నుంచి దాని వేగము, దాని ప్రభావం అనంతంగా పెరిగింది. అంతేకాదు సార్ అనేవాడు, ఈ సొసైటీలో ఎంత ఆలస్యంగా వస్తారో అంత మహా జ్ఞానులు, గత జన్మ సాధకులు వాళ్ళు అని చెప్పేవాడు. కనుక తల్లిదండ్రులు ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, జ్ఞానాన్ని పెంచుకుంటూ, ఆ జ్ఞానంతో చక్కగా ఆనందంగా జీవిస్తూ ఉంటే పిల్లలు కూడా అలాగే జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళు గమనిస్తూ ఉంటారు, మనల్ని గమనిస్తూ మనం ఏం చేస్తున్నామో అదే చేస్తారు. నోటిలోని మాట నుదిటి మీద వ్రాత అంటాడు పత్రిసార్. తల్లిదండ్రులకు జ్ఞానం లేకపోతే ఆ చిన్న పిల్లలు వాళ్ళ మనసు ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీ మనసులో ఈ తల్లిదండ్రుల మాటలు బీజాలు పడతాయి. పిల్లల దగ్గర ఎలా మాట్లాడాలో తల్లిదండ్రులకు జ్ఞానం లేకపోతే పిల్లల వ్రాత మారిపోతుంది. అందుకే అన్నవాడు, బొగ్గులాంటి మాట బొగ్గులాంటి వ్రాత, బంగారం లాంటి మాట బంగారం లాంటి వ్రాత, వజ్రం లాంటి మాట వజ్రం లాంటి వ్రాత. ఒక పిల్లవాడికి 80% మార్కులు వచ్చాయి. ఈ తల్లి ఏం చేస్తుందంటే వాడికి 90% వచ్చింది, ఇంకొకటికి 100% వచ్చింది, నువ్వు పనికి మాలిన వెధవా, రిక్షా తొక్కడానికి పనికి వస్తావురా, నీకెంత చెప్పినా వినవు, నువ్వు చదవవు అని పిల్లవాళ్ళ దగ్గర మాట్లాడి నిరుత్సాహపరిచినప్పుడు ఆ పిల్లలు ఏమనుకుంటారు, నేను ఇంతకన్నా ఎక్కువ తెచ్చుకోలేను, నాకు తెలివి సరిగా లేదు, నాకు మా అమ్మ చెప్పినట్లు జ్ఞాపక శక్తి చాలా తక్కువ ఉంది అనే భావనతో వాళ్ళు చదువుతారు. యద్భావం తద్భవతి. అప్పుడు ఏమవుతుంది, ఈ తల్లి బొగ్గు లాంటి మాట ఆ పిల్లవాడి రాతను బొగ్గులాగా మారుస్తుంది. అదే జ్ఞానమున్న తల్లి, అరే వాడికి 70% వచ్చింది, నీకు 80% వచ్చింది, వాడికన్నా నువ్వు చాలా తెలివైన వాడు బాబు, నేను కొంచెం శ్రద్ధ పెట్టి నీవు ఏదైతే ఇష్టం లేదో అవి చదవడం లేదు ఆ సబ్జెక్టులు, అందుకే నీకు 20% తక్కువ వచ్చింది, నీవు ఆ సబ్జెక్టుల మీద సబ్జెక్టులను ఇష్టపడి నీ స్నేహితులతో టీచర్తో సందేహాలు తీర్చుకొని ఆ జ్ఞానం అందుకుని నీవు చక్కగా చదివితే ఒక సబ్జెక్టుకు 10% ఎక్కువ వస్తుంది బాబు, నువ్వు సులభంగా 100% తెచ్చుకోగలవు, అవుట్ ఆఫ్ తెచ్చుకోగలవు అని ఆ తల్లి చెబితే ఏమవుతుంది, ఆ పిల్లవాడికి ఉత్సాహం, నీకు ఒక బహుమానం కూడా ఇప్పిస్తాను, 80% తెచ్చినావు, నాకు చాలా సంతోషం అంటే పిల్లవాడిలో ఒక ఉత్సాహము, ఆత్మస్థైర్యము వాడికి కలుగుతుంది. వాడు చక్కగా చదువుతాడు, 100% తప్పకుండా తెచ్చుకుంటాడు. ఆ తల్లి బంగారం లాంటి మాట బిడ్డ రాతను బంగారంగా మార్చింది. ఆ తల్లికి జ్ఞానం ఉంటే సరి అయిన మాటలు మాట్లాడుతుంది. ప్రతి ఒక్క తల్లి తండ్రులకు ఈ జ్ఞానం ఉండాలి. వాళ్ళు పిల్లల్ని సరి అయిన మార్గంలో నడిపించాలంటే వారి మాట
జ్ఞానం అంటే మాట మీద ధ్యాస అంటాడు మన గురుగారు. మరి ధ్యాస లేనప్పుడు ఏమవుతుంది? ఆ పిల్లల జీవితము సర్వనాశనం అవుతుంది. హిట్లరు బొగ్గులాంటి మాటలు లక్షల మంది మరణానికి కారణమయ్యాయి. మహాత్మా గాంధీ బంగారం లాంటి మాటలు మనందరికీ దేశానికి స్వాతంత్రం ఎత్తించాయి. మన పత్రిసారు వజ్రం లాంటి మాటలు మనందరి స్నేహాన్ని కలిపాయి. మనందరి స్నేహానికి కారణం, మనం స్నేహం పెంచుకోవడానికి కారణం మన గురువుగారు వజ్రం లాంటి మాటలు. మొట్టమొదటిగా ఈ పేరెంటింగ్ కన్నా పూర్వగర్భ సంస్కారము అంటారండి. అంటే ఇంకా పెళ్ళయ్యాక ఒక గర్భిణీ కాకముందే ఆ తల్లి బాగా ధ్యానం చేసి జన్మజన్మల జ్ఞానాన్ని అందుకుని స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ద్వారా అనంతమైన జ్ఞానం పెంచుకుని ఆచరిస్తూ ఉంటే అప్పుడు ఆ గర్భము పరిశుద్ధంగా ఉంటుంది, జ్ఞానంతో నిండి ఉంటుంది, శక్తితో నిండి ఉంటుంది. గర్భిణి అయ్యాక గర్భ సంస్కారం. ఆ తల్లి చక్కని సంగీతం వింటూ, జ్ఞానం వింటూ, ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ ఉంటే ఆ గర్భంలో ఉన్న శిశువులు అవన్నీ ప్రవేశిస్తాయండి. తల్లి మనసు ఎలా ఉంటుందో బిడ్డ, గర్భంలోని బిడ్డకు కూడా అదే మనసు ప్రాప్తిస్తుంది. అందుకే పూర్వగర్భ సంస్కారము, గర్భ సంస్కారం. బిడ్డ పుట్టినాక పేరెంటింగ్. మొట్టమొదటే వాళ్ళను మాస్టర్లుగా గర్భంలో ఉన్నప్పుడే, గర్భిణీ కాకముందే జ్ఞానంతో జీవిస్తూ వాళ్ళని మాస్టర్లుగా భూలోకంలో జన్మ తీసుకోవడానికి ఆ గొప్ప మాస్టర్ని బయటికి వదలాలి. ఈ భూలోకంలో జన్మించడానికి ఆ జ్ఞానం తల్లికి అవసరం. బిడ్డ పుట్టాక అప్పుడు పేరెంటింగ్. తల్లిదండ్రులు ఆత్మజ్ఞానంతో జీవిస్తే ఆ బిడ్డలు కూడా చక్కటి జ్ఞానంతో వారి జీవితాన్ని చక్కగా స్వర్గం చేసుకుంటారు. బృందావనం, నందనవనం చేసుకుంటారు పిల్లలు. మనం మాట్లాడే మాటలు పిల్లలకు చిన్నతనం నుంచి ఈ ఆలోచన బ్రహ్మాస్త్రం, ఈ మాట రామబాణం బాబు, నీవు ఏం ఆలోచిస్తావో అదే జరుగుతుంది, నీవేం మాట్లాడతావో అదే పొందుతావు అని ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి అని ఆ జ్ఞానాన్ని చిన్నతనం నుంచి అందిస్తే ఆ పిల్లలు అద్భుతమైన మాస్టర్లుగా ఎదుగుతారు. థామస్ ఆల్వా ఎడిసన్ స్కూల్లో సరిగా చదవడని స్కూల్ నుంచి నువ్వు స్కూల్లో చదవడానికి అర్హుడివి కాదు, నీకేమీ రాదు అని తిట్టి పంపిస్తారు. తల్లి ఏం చెప్తుంది? నువ్వు చాలా తెలివైన వాడివిరా, వారికి నీకు చెప్పే జ్ఞానం లేదు, నీవెంత గొప్పవాడివో, నీవేమైనా సాధించగలవని ఒక తల్లి మాట బల్బు కనిపెట్టడానికి కారణమైందండి. ఒక చిన్న మాట. స్కూల్లో టీచర్లు ఎంత నిరుత్సాహపరిచినా, ఎంత అజ్ఞానంతో మాట్లాడినా, మరి థామస్ ఆల్వా ఎడిసన్ ఒక తల్లి మాటలు ఈరోజు మనకి బల్బు వాడుకునేటువంటి గొప్ప సైంటిస్ట్ అయిపోయాడు. మనం పిల్లల దగ్గర చక్కగా మాట్లాడాలి. మనము అందరిలాగా ఆలోచించకుండా డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ అంటారండి. ముఖ్యంగా ఆలోచనలు 4-5 రకాల ఆలోచనలు ఉన్నాయి. ఈ తల్లిదండ్రులు ఈ ఆలోచన జ్ఞానాన్ని పిల్లలకు అందించాలి. ఒకటేమో డిజాస్టర్స్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, మిరాకులస్ థింకింగ్, డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్. డిజాస్టర్స్ థింకింగ్ అంటే నేను తప్పకుండా ఫెయిల్ అవుతాను అని ఆ పిల్లవాడు చదివితే తప్పకుండా ఫెయిల్ అవుతాడు. యద్భావం తద్భవతి అని భగవద్గీత చెప్తుంది. నీవు ఏమనుకుంటే అదే జరుగుతుంది, నీవు ఏమనుకుంటే అదే నీకు ఇవ్వబడుతుందని భగవద్గీత చెప్తుంది. నెగిటివ్ థింకింగ్ అంటే నేను పాస్ అవుతానో కాను, ఫెయిల్ అవుతానేమో అనుకున్నాడు అనుకోండి, వాడు ఫెయిల్ అవుతాడు. పాజిటివ్ థింకింగ్ అంటే
నేను తప్పకుండా పాస్ అవుతాను. మిరాక్యులస్ థింకింగ్ అంటే నేను పాస్ అయ్యాను అని అనుకుని ఊహించుకోవడం. డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ అంటే అందరిలాగా ఆలోచించకూడదండి. అందరిలాగా ఆలోచిస్తే గొర్రె అంటారు. మనం ఇంకొక విధంగా ఆలోచించగలిగినప్పుడు మనం పిల్లలకు కూడా చూడు బాబు నువ్వు ఇలా కాదు ఇలా ఆలోచించాలి, అందరిలాగా ఆలోచించొద్దు అని మనం చెబుతాం. యాపిల్ పండు కింద పడుతూనే ఉంది, అందరూ గమనించారు. కానీ ఎవరికి కూడా ఈ యాపిల్ పండు గాలిలో ఎందుకు నిలబడలేదు, పైకి ఎందుకు ఎగరలేదు అనే ప్రశ్న రాలేదు. నిలబడిపోవచ్చు కదా, లేదా పైకి ఎగరొచ్చు కదా, కిందికి ఎందుకు పడాలి అని న్యూటన్కు ఒక డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్ ఆలోచించాడు, అందరిలాగా ఆలోచించకుండా. అప్పుడు గ్రావిటేషన్ ఫార్ములాను కనిపెట్టి గొప్ప సైంటిస్ట్ అయ్యాడండి న్యూటన్. ఒక చిన్న ఆలోచన, ప్రశ్న. మరి పిల్లలకి ఇలాంటివన్నీ మనం నేర్పించాలి కదా. అందరూ థియేటర్కి వెళ్తారు, సినిమా ఒకేసారి చూస్తారు, ఆ పాట ఒకేసారి వింటారు, కానీ ఎవ్వరూ మర్చిపోరు. మొద్దు వెధవ కూడా మర్చిపోడండి. నేను సినిమా చూసినప్పుడు నాకు ఈ ప్రశ్న వచ్చింది. ఒక్కసారి చూసిన సినిమా, ఒక్కసారి విన్న పాట ఎవ్వరూ మర్చిపోరు కదా. దీనికి కారణమేమిటి? ఇది డిఫరెంట్ వే ఆఫ్ థింకింగ్. ఏమిటి కారణం అంటే, మామూలుగా తల్లిదండ్రులు పిల్లల దగ్గర ఏం చెప్తుంటారంటే, మా పిల్లవాడికి జ్ఞాపక శక్తి చాలా తక్కువ, ఎంత చదివినా అర్థం కాదు, మరిచిపోతాడు అని మాట్లాడుతుంటారండి. వాడు చదివేటప్పుడు అవును నేను ఎన్నిసార్లు చదివినా మర్చిపోతాను, నాకు అర్థమే కాదు, నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ అని చదువుతాడు. ఫలితం అదే వస్తుంది. మరి ఆ పిల్లవాడికి ఈ తల్లిదండ్రులు ఏం చెప్పాలా? ఒక్కసారి చూసిన సినిమా, ఒక్కసారి విన్న పాట నువ్వు మర్చిపోవడమే లేదు, నీకెంత జ్ఞాపక శక్తి ఉంది బాబు, చూసావా అని ఒక్క పేరెంట్ అయినా చెప్తారా అండి? అప్పుడు ఈ పిల్లల్ని ఎందుకు ఏమంటామంటే దేవుళ్ళు అంటాం. ఎందుకంటే వాళ్ళ మనసు ఖాళీగా ఉంటుందండి. ఒక తెల్ల పేపర్ మీద ఏమైనా రాసుకోవచ్చు, ఏ పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు. మరి ఆ పిల్లలు తెల్ల కాగితం, ఖాళీ మనసు. ఆ మనసులో ఈ తల్లిదండ్రులు సరి అయిన బీజాలు వేసినప్పుడు అవే వృక్షాలుగా ఎదుగుతాయి. ఆ పిల్లవాడికి చెప్తే, ఒకసారి చూసిన సినిమా, ఒకసారి విన్న పాట మర్చిపో బాబు, నీకెంత జ్ఞాపక శక్తి ఉంది అని చెబితే ఆ పిల్లవాడు ఆ భావనతో చదువుతాడండి. అప్పుడు అదే సృష్టింపబడుతుంది, మన ఆలోచననే సృష్టి. అంతేకాదు, ఆ సినిమా చూసేటప్పుడు మనకు ఇంకా ఏమీ గుర్తురాదండి ప్రపంచంలో, ఏది గుర్తురాదు ప్రపంచంలో. అంతా మర్చిపోయి సంపూర్ణంగా సినిమాను పాటను మనసుతో వింటాం. క్లాస్ రూమ్లో చెవులతో వింటాం, మనసు ఉండదు. చూడు బాబు, థియేటర్లో ఒక్క క్షణం కూడా మనసు పక్కకు పోకుండా మనసుతో సినిమా చూసావు, మనసుతో పాట విన్నావు. నీ క్లాస్ రూమ్లో నువ్వు వినేటప్పుడు నీ మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది, చెవులతో విన్నావు. నీ క్లాస్ రూమ్లు కూడా నువ్వు మనసులో పెట్టి నువ్వు వినాలి అంటే నువ్వు బాగా ధ్యానం చేస్తే ఏకాగ్రత, నీ మనసును ఎక్కడ కావాలో అక్కడ ఏకాగ్రతగా నిలిపి అద్భుతంగా ఫలితం సాధించడానికి ఉపయోగపడుతుంది ధ్యానం అని. ఆ పిల్లవాడికి ధ్యానం యొక్క విలువ అప్పుడు చెప్పాలి. ఇన్వాల్వ్మెంట్ అంటారు. ఆ థియేటర్లో సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతారు. సినిమా చూడడానికి ముందు ఆకలేస్తున్నా సినిమా చూసేటప్పుడు ఆకలియ్యదు, మోకాలు నొప్పున్నా ఆ నొప్పి ఉండదు. ఎందుకు? మనసు సంపూర్తిగా ఆ సినిమా మీద, పాట మీద ఉంది. ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు కానీ పెద్దలు కానీ విజయం సాధించడానికి
ఏకాగ్రత చాలా ముఖ్యమండి. ఆ సినిమా పట్ల ఇష్టం ఉంది కాబట్టి సంపూర్ణమైన ఏకాగ్రత ఉంది. ఏకాగ్రతను పెంచుకోవడానికి 2 మార్గాలు. ఒకటి ఇష్టము, 2 ధ్యానం. 2 ధ్యానం. ఆ పిల్లవాడికి ధ్యానం యొక్క విలువ అలా చెబితే, అవునా ఏకాగ్రత పెరుగుతుందా, నేను సినిమాని ఎలా మర్చిపోను, ఆ పాటను ఎలా మర్చిపోను, ధ్యానం చేస్తే నేను క్లాసులో విన్నటువంటి పాఠాలను, చదువుకున్న పాఠాలను నేను ఒక్కటి కూడా మర్చిపోకుండా అద్భుతమైన విజయం సాధిస్తానని ఆ పిల్లవాడికి అర్థమవుతుంది. ధ్యానం ఎలా ఉపయోగపడుతుంది అనే విలువ తెలియకపోతే పిల్లలు ధ్యానం చేయరు. అందుకే మిత్రులారా, తల్లిదండ్రులు ఆత్మజ్ఞానంతో నిండి ఉంటే, పిల్లల దగ్గర సరి అయిన మాటలు మాట్లాడితే వారి జీవితమే అద్భుతంగా మారిపోతుంది. బళ్ళారిలో ఒక ప్రైమరీ స్కూల్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు ఉంటారు. ఆ స్కూల్లో ఒక టీచరు మన పిరమిడ్ మాస్టర్. 3వ తరగతి చదివే ఒక ముస్లిం అమ్మాయి ఎప్పుడు స్కూల్కి వచ్చినా చినిగిపోయిన ఫ్రాక్ వేసుకొని వస్తుంది. పుస్తకాలు ఉండవు, బ్యాగ్ ఉండదు, స్లేట్ ఉండదు. చాలా బీద విద్యార్థిని. ఈ పిరమిడ్ మాస్టర్ ఎవరి దగ్గర ఇప్పించుకొని వాళ్ళకు ఆ అమ్మాయికి తెచ్చిచ్చేది ఫ్రాకు, స్కూల్ బ్యాగు, స్లేటు అన్నీ. ఒకరోజు కొత్త ఫ్రాక్ వేసుకొని ఒక బ్యాగు తీసుకొని స్లేటు, బుక్స్ అన్నీ తీసుకొని వచ్చింది. అప్పుడు టీచర్ అడిగింది, ఎవరు ఇప్పించారు నీకు ఇవి, ఈ ఫ్రాకు, ఈ బ్యాగు, బుక్స్, స్లేట్ అంటే, మేడం మీరు ఇంట్లో కూడా ధ్యానం చేయాలి, ధ్యానం చేసేటప్పుడు ఏమనుకుంటే అదే జరుగుతుందని చెప్పినారు కదా, నేను ఇంటికి వెళ్ళి ధ్యానం చేస్తే మా అమ్మ నాన్న కొట్టేవాళ్ళు. ముస్లింలు మనం నమాజ్ చేయాలి కానీ ధ్యానం చేయకూడదు. వాళ్ళు పడుకున్నాక నేను ధ్యానం చేసేదాన్ని. రాత్రి ధ్యానం చేస్తూ ఉంటే నేను అనుకునేదాన్ని, మా నాన్న తాగుడు మానేయాలి, వాళ్ళ నాన్న తాగేసి ఇంట్లో ఉన్న డబ్బులన్నీ కూడా తీసుకెళ్ళిపోయేవాడు, ఒక్కొక్క రోజు వీళ్ళకు అన్నము కూడా ఉండదు, ఉపవాసం ఉండాలి పిల్లలు. ఆ అమ్మాయి మా నాన్న తాగుడు మానేయాలి, మా ఇంట్లో అందరూ ధ్యానం చేయాలి, మేమందరం ఆనందంగా జీవించాలి అని ఎప్పుడు అనుకునేదాన్ని మేడం. ఒకరోజు రాత్రి ధ్యానం చేస్తుంటే మా నాన్నగారు తాగి వచ్చి కొట్టినా కూడా ధ్యానం చేస్తూ ఉందని నా పక్కన కూర్చొని ధ్యానం చేసి, రోజు ధ్యానం చేసి మా నాన్న తాగుడు మానేసినాడు, మా ఇంట్లో మేమందరం ధ్యానం చేస్తున్నాం, మా నాన్ననే నాకు ఫ్రాకు, బ్యాగు, స్లేటు, బుక్స్ తెచ్చిచ్చాడు మేడం. చూసారా, ఆ పిల్లలు ఎంత అద్భుతమైనటువంటి సృష్టించుకునేటువంటి ఆ శక్తి, జ్ఞానం ఉన్నాయి. మనం ఆ జ్ఞానాన్ని సృష్టించుకునే స్థితి ఉంది వాళ్ళకు. కానీ మన అజ్ఞానంతో మనం పిల్లల దగ్గర సరిగా మాట్లాడక, వాళ్ళతో గడపక, వారికి సరైన జ్ఞానం ఇవ్వక పిల్లల జీవితం చాలా అధ్వాన్నం, దరిద్రంగా మారిపోతుంది. అందుకే మిత్రులారా, మన ఆలోచన బ్రహ్మాస్త్రము, మాట రామబాణం. పిల్లలు చెప్పాలి, సరి అయిన మాట మాట్లాడు, సరి అయిన ఆలోచన చేయి. చిన్నప్పటి నుండి మనం వాళ్ళని అలా వాళ్ళకు జ్ఞానం అందిస్తూ వాళ్ళు ఎదుగుదలకు కారణమైనప్పుడు ఏమవుతుంది, చిన్నప్పటి నుంచే ఒక వివేకానందుడు, ఒక బుద్ధుడు, ఒక రమణ మహర్షి, అబ్దుల్ కలాం, నరేంద్ర మోడీ, ఆదిత్యనాథ్ లాంటి మహానుభావులు కావచ్చు. వాళ్ళు రమణ మహర్షి, వివేకానందుడు, గౌతమ బుద్ధుడు వాళ్ళు గత జన్మల ఆత్మజ్ఞానంతో చిన్నప్పటి నుండే జ్ఞానులుగా ఎదిగారు. అందరూ అలా ఉండరు, ఎవరో కొందరు ఉంటారు. వివేకానందుడికి, రమణ మహర్షికి గురువే లేడు, ధ్యానం ఎలా చేయాలో తెలియదు, కళ్ళు మూసుకున్నారు, ధ్యానం చేస్తున్నారు. కానీ ప్రతి పిల్లవాడికి అలా సాధ్యం కాదు. ఆ గత జన్మ యోగీశ్వర తత్వం ఉండకపోవచ్చు. కానీ తల్లిదండ్రులకు ఆత్మజ్ఞానం ఉంటే పిల్లల్ని అంత గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దవచ్చు. వాళ్ళకు అవకాశం ఇవ్వాలి,
సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి ముందే నిర్ణయం చేస్తారు. నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇంజనీర్ కావాలి, నీవు అది కావాలి, ఇది కావాలని. ఆ ఆత్మ పుట్టకముందే ఏమి సాధించాలి, ఏమి కావాలని నిర్ణయించుకొని వస్తుంది. ఆ అవకాశాన్ని కూడా తల్లిదండ్రులు ఇవ్వరండి. సొంతంగా వాళ్ళని ఆలోచించుకోవడానికి అవకాశం ఇవ్వరు. వాళ్ళు ఏమి సాధించాలో సాధించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వరు. అమితాబ్ బచ్చన్ వాళ్ళ నాన్నగారు అమితాబ్ బచ్చన్ గొప్ప పోలీస్ ఆఫీసర్ కావాలని చాలా కోరిక. కానీ అమితాబ్ బచ్చన్ యాక్టర్ కావాలనుకున్నాడు. ఒకవేళ వాళ్ళ నాన్న మాట విని పోలీస్ ఆఫీసర్ అయ్యుంటే అమితాబ్ బచ్చన్ ఇంత గొప్ప నటుడు అయ్యేవాడా? ఈరోజు అమితాబ్ బచ్చన్ లాంటి హీరో హిందీ సినీ రంగంలో ఇప్పటికీ ఎవరు లేరు ప్రస్తుతానికి. మరి అమితాబ్ బచ్చన్ ఏది కోరుకుని వచ్చాడో భూలోకానికి, దాన్ని సాధించి అంత గొప్పవాడయ్యాడు. సచిన్ టెండూల్కర్ వాళ్ళ నాన్నగారును గొప్ప డాక్టర్ కావాలరా అని చదివించుంటే ఇంత గొప్ప క్రికెట్ ప్లేయర్ అయ్యేవాడా? గత జన్మ యోగ స్థితితోనే వీళ్ళంతా ఇంత గొప్పవాళ్ళు అవుతారని ప్రతిసారి చెప్తాడు. కానీ ఆ యోగ స్థితికి కూడా అడ్డుపడతారు తల్లిదండ్రులు అజ్ఞానంతో. వాళ్ళు ఏమి చేయాలో, ఏమి సాధించాలో ఆ అవకాశం ఇవ్వక పిల్లల జీవితాన్ని చాలా సరికాని జీవితంగా వాళ్ళు ఆ జీవితాన్ని సరిగా అనుభవించలేకపోతారు. వాళ్ళు అనుకున్నది సాధించరు. ఆత్మకు తృప్తి కూడా ఉండదండి. అందుకే మిత్రులారా, ఈ స్పిరిచువల్ పేరెంటింగ్ అంటే ఇంకేమీ కాదు. తల్లిదండ్రులు ధ్యానము చేసి జన్మజన్మల జ్ఞానం పొంది, స్వాధ్యాయము చేసి, మహానుభావుల జ్ఞానం పొంది, సజ్జన సాంగత్యం చేసి, అనుభవాల జ్ఞానం పొంది, ఆ జ్ఞానంతో జీవిస్తూ, పిల్లల దగ్గర ఆ జ్ఞానంతో మాట్లాడుతూ, వారికి ఆ జ్ఞానం బోధిస్తూ, పిల్లలను కలుపుకొని ధ్యానం చేస్తూ ఉంటే జీవితం మహా అద్భుతంగా మలుచుకుంటారు పిల్లలు. వారికి కావాల్సినట్లు వాళ్ళు ఎంతో ఆత్మతృప్తితో వాళ్ళు జీవిస్తారు. ఈ ఆధ్యాత్మిక పేరెంటింగ్, స్పిరిచువల్ పేరెంటింగ్, ఆధ్యాత్మిక మాతృతత్వము ఇది చాలా అవసరం. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఈ జ్ఞానం అందాలి. ప్రతి తల్లిదండ్రులు ఆధ్యాత్మిక జీవితం అంటే పూజలు, స్తోత్రము, జపము, యజ్ఞము అనే భ్రమలో మునిగిపోయారండి. అదంతా సాంప్రదాయం. ఆధ్యాత్మిక జీవితం అంటే దేహము, మనసు, బుద్ధి ఆగిపోవాలి. ఆత్మకు సంబంధించిన ధ్యానం మాత్రమే ఆధ్యాత్మిక జీవితము. ధ్యానము తప్ప ఆధ్యాత్మిక జీవితం అనేది లేనే లేదు. ఇది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే, ఈఎస్పి అని ఒక పదం ఉంది, ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్. పిల్లలకి జ్ఞానమంతా అందించాలి మనం. మామూలుగా ధ్యానము చేయని సామాన్యులకు ఎవరికి ఉంటుందంటే ఈ ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అనే ఆ శక్తిని ఎవరు ఉపయోగించుకుంటారు అంటే గుడ్డి వాళ్ళండి. ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ అంటే యూటిలైజింగ్ ద ఇన్నర్ హిడెన్ డివైన్ పవర్స్, అంతర్గత అతీంద్రియ శక్తులను ఉపయోగించుకోవడము. మండపేట అని ఈస్ట్ గోదావరిలో నేను ఒక స్కూల్కి వెళ్ళాను. అక్కడ జ్యోతి అని ఒక మేడం ఉన్నింది. ఆ మేడము ఈ గుడ్డి పిల్లల స్కూల్కి వెళ్ళి ధ్యానం నేర్పించేది. నన్ను తీసుకెళ్ళింది. ఇద్దరు ఇలా పాదం పెట్టాము స్కూల్లో. అందరు పిల్లలు జ్యోతక్క అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. వీళ్ళకు కనపడదు, మేము పాదం పెట్టిన శబ్దం కూడా వినపడదు, ఎలా కనిపెట్టారు అని అక్కడ వచ్చిందండి నాకు ప్రశ్న రావాలి. డిఫరెంట్ వేగా ఆలోచించాలి. అప్పుడే మన జ్ఞానం ఎంతో పెరుగుతుంది. ఐస్ క్యాండ్ ఇప్పిస్తే ఒక డ్రాప్ కింద పడకుండా తిన్నారు పిల్లలు. మన వల్ల కాదు. క్రికెట్ ఆడతారు,
బ్యాటింగ్ చేస్తారు, బాల్ కనిపించదు, ఆ బాల్ శబ్దాన్ని గమనించి పర్ఫెక్ట్ షాట్ కొట్టారండి. చాలా ఆశ్చర్యం వేసింది. అంత ఈఎస్పి అంటే యూటిలైజింగ్ ద ఇన్నర్ హిడెన్ డివైన్ పవర్స్, అంతర్గత అతీంద్రియ శక్తులను ఉపయోగించుకోవడం. మరి ఆ స్కూల్లో పిల్లల్ని గమనించాక, ఆ గుడ్డి వాళ్ళ పిల్లల స్కూల్లో నాకు ప్రశ్న వచ్చింది, మనం ఎందుకు ఈ పవర్ని ఉపయోగించుకోలేకపోతున్నాం, వీళ్ళు ఎందుకు ఉపయోగించుకుంటున్నారు అని నాకు ప్రశ్న వచ్చినప్పుడు, ప్రశ్న నాకు లోపల నుండి వచ్చింది, సమాధానం కూడా లోపల నుండి వచ్చిందండి. ఈ కళ్ళ ద్వారా మనం 80% శక్తినే పోగొట్టుకుంటున్నాం, నోటి ద్వారా 20% శక్తిని పోగొట్టుకుంటున్నాం. వాళ్ళ కళ్ళు కనపడవు కనుక ఎవరితో ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేదు. వాళ్ళు 100% శక్తినే మిగిలించుకుంటున్నారు, కాపాడుకుంటున్నారండి. మనం కాపాడుకున్న శక్తిని కానీ, పెంపొందించుకున్న శక్తి కానీ మనం ఏ ఆర్గన్ యూజ్ చేస్తామో ఆర్గన్కి సప్లై అవుతుంది. వాళ్ళు చెవులతో వినాలనుకున్నప్పుడు ఈ చెవులకు ప్రవేశించి ఈ వినికిడి యొక్క పవర్ అండ్ పర్ఫెక్షన్ పెరుగుతుంది. స్పర్శ అంటే టచ్ అంటే ఇక్కడికి వస్తుంది, ఈ స్పర్శ యొక్క పవర్ అండ్ పర్ఫెక్షన్ పెరుగుతుంది. స్మెల్ అంటే వాళ్ళు స్మెల్ ద్వారా కూడా కనుక్కుంటారు, టచ్ ద్వారా కనుక్కుంటారు, సిక్స్త్ సెన్స్ ద్వారా కనుక్కుంటారు. అంటే ఏ ఆర్గన్ యూజ్ చేస్తే ఆ ఆర్గన్కి ఎనర్జీ సప్లై అయ్యి దాని పవర్ అండ్ పర్ఫెక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక ఫార్ములా. మేమిద్దరు పాదం పెట్టిన వెంటనే జ్యోతక్కన ఎలా కనుక్కుంటే సిక్స్త్ సెన్స్. అప్పుడు నేను ఏదైనా కనుక్కుంటే నేను పరిశోధన ఎక్స్పెరిమెంట్ చేస్తాను. నేను అంటే ఈ ధ్యానంలో మనం ఏం చేస్తామంటే, ఈ కాళ్ళు కలిపేసాం, చేతులు కలిపేసాం, కళ్ళు మూసుకున్నాం, 100% శక్తిని మనం మిగిలించుకుంటున్నామండి. ధ్యానం కుదిరినా కుదరకపోయినా, శరీరం యొక్క పని ఆగిపోతే 100% శక్తిని మిగిలించుకుంటున్నాం, మనసు నాపేస్తే 1000% శక్తిని పెంచుకుంటున్నాం. కనుక మనం ఏది చేయడానికైనా ముందు, అది చదువు, మ్యూజిక్, డాన్స్, స్పోర్ట్స్, సింగింగ్, ఏదైనా ధ్యానము చేసి ఆ పనిని మొదలు పెడితే మనం శరీరాన్ని ఆపి మిగిలించుకున్న 100%, మనసును ఆపి పెంచుకున్న 1000% శక్తి ఆ ఆర్గన్కి సప్లై అయ్యి ఆర్గన్ యొక్క పవర్ అండ్ పర్ఫెక్షన్ ఇంక్రీజ్ అయ్యి అద్భుతమైన ఫలితం సాధించవచ్చు. నేను అన్నవరం వెళ్ళాను, అక్కడ ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది. స్టేజ్ నుంచి కిందికి దిగొస్తున్నాను, నా ప్రోగ్రాం అయిపోయింది. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది, గాయత్రి అని ఒక అమ్మాయి, సంధ్య అని ఒక అమ్మాయి, చెస్ ప్లేయర్ అమ్మాయి. సార్, నేను 2 గంటలు ఒకరోజు కూడా మానకుండా ధ్యానం చేస్తున్నాను, నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాను సార్. ఇంటర్ చదివేటప్పుడు అండి 2 గంటల సమయం దొరకదు. ఆ అమ్మాయి నిద్రను తగ్గించుకొని ప్రతిరోజు 2 గంటలు ధ్యానం చేస్తుంది. నేను డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ ప్లేయర్ సార్, షార్ట్ పీరియడ్లో ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ కావాలంటే నేను ఏమి చేయాలి అనింది. ఒక పని చేయమ్మాయి, నువ్వు చెస్ ఆడడానికి ముందు 2 గంటలు ధ్యానం చేసి నువ్వు చెస్ ఆడు అన్నా. 8 నెలలైనాక నాకు ఫోన్ చేసింది, సార్ నేను ఇంటర్నేషనల్ చెస్ కాంపిటీషన్ ఢిల్లీకి వెళ్తున్నాను, డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి స్టేట్ లెవెల్, స్టేట్ లెవెల్ నుండి నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ నుండి ఇంటర్నేషనల్ లెవెల్ కేవలం 8 నెలలో సాధ్యము కానే కాదు. కానీ ధ్యానం యొక్క శక్తిని, జ్ఞానాన్ని, ధ్యానం ద్వారా శక్తి కాదు, మనకు సిక్స్త్ సెన్స్ పనిచేస్తుంది. ఎదుటి ప్లేయరు ఎలా ఆడుతాడని తెలుసుకోవడమే చెస్ ముఖ్యమండి. కాబట్టి ఆ అమ్మాయి నేను చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేసి అద్భుతమైన ఫలితాన్ని సాధించింది. అందుకే మిత్రులారా, మీ పిల్లలు ఎవరినైనా కానీ, ఏదైనా కానీ, చదువుకోవడానికి ముందు స్పోర్ట్స్, సింగింగ్, డాన్స్, గేమ్ ఏదైనా చేయడానికి ముందు మీరు ధ్యానం చేయిస్తే అద్భుతమైన ఫలితం పొందుతారు. నేను మా అబ్బాయి ఒక్క అనుభవం చెప్పి ఈ టాపిక్ ముగిస్తాను. మా అబ్బాయి 10th క్లాస్లో 70% వచ్చాడు. మన ప్రపంచమంతా నా మాట వింటారు, ఇంట్లో వాళ్ళు మన మాట విన్నారు కదండి. మన పిల్లలైనా అంతే, వాడు శ్రద్ధగా రెగ్యులర్గా ధ్యానం చేసేవాడు కాదు. కానీ నేను 70% వచ్చినా వాడిని ఏమనలేదు.
బాగా చదువు బాబు అని చెప్పాను అంతే. నేను ఇంటర్మీడియట్ విజయవాడలో జాయిన్ చేయడానికి వెళ్ళాను. వాడిని జాయిన్ చేసి రిక్వెస్ట్ చేసుకున్నా, బాబు రోజు ఒక్కసారి ఫోన్ చేస్తా, ఒకే ప్రశ్న, నీవు గంట ధ్యానం చేసావా లేదా అని ఒక ప్రశ్న వేస్తాను, ఇంకేం అడగను, నీ పర్సంటేజు, నీవు ఫెయిల్ అన్నా కాడి ఏమనను, నీ చదువు గురించి అడగనన్నా. 15 రోజులు అయినాక నాకు ఫోన్ చేశాడు, 600లో బెస్ట్ 30 సెలెక్ట్ చేస్తున్నారు, నాకు భయం వేస్తుంది, టెన్షన్ ఉందని, నువ్వు 2 గంటలు ధ్యానం చేసి వెళ్ళు అన్నా. సక్సెస్ అయినాడు. ఫైనల్ ఎగ్జామ్ 3 months బిఫోర్ నాకు ఫోన్ చేశాడు, రాత్రి భోజనం డిన్నర్ మానేశాను అన్నాడు. ఎందుకురా అన్న, ఆ 1 గంట నాకు ధ్యానానికి టైం అవైలబుల్ అవుతుంది అంటే, సరే నువ్వు భోజనం మానే, నువ్వు ధ్యానం చేయన్నా. 97.5 టౌన్ ఫస్ట్ వచ్చాడు మా బాబు. ఎంఎస్ చేశాడు అమెరికాలో, మా అమ్మాయి చదివించింది. 2 ఏళ్ళ ఎంఎస్ 1 సంవత్సరంలో ముగించాడు. మా అమ్మాయి డిప్లొమాలో స్టేట్ ర్యాంక్ వచ్చింది ధ్యానం ద్వారా. పెళ్ళయ్యాక అమెరికాకి వెళ్ళి 2 degrees కంప్యూటర్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అట్ ఏ టైం మిచిగాన్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్. అందుకే మిత్రులారా, ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే, మా కుటుంబంలో మా పిల్లలు సాధించినటువంటి అద్భుతమైన ఫలితం అందరికీ ఉపయోగపడుతుందని. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చాలా బాగా గురించి చెప్పారు. స్పిరిచువల్ పేరెంటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.